మన విద్యార్థులకు ఏది ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చూడటానికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మగపిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా మంచిగా చేపిస్తాం. గర్ల్స్కి ఆడపిల్లలకు బాత్రూమ్ లేవన్నారు, అవి కట్టిద్దాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి తాగడానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక ట్యాంక్ డ్రింకింగ్ వాటర్కి వేరే ప్లస్ టాయిలెట్స్కి వేరే ఒక ట్యాంక్ పెట్టిద్దాం. అదేవిధంగా ప్రజలకు పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరం మన పిల్లల్ని చదివించుకోవాలి. ఎన్ని ఏమున్నా చదువు ఉంటే ఒక తెలివి ఉంటుంది. అందరికీ జాబులు రావు కానీ వచ్చే వాళ్ళకి జాబులు వస్తాయి. చదువు ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతకవచ్చు. మనకున్న చాలని భూములతో దాని మీద బతకలేరు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రెంత్ చేపియాలి. నేను టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నా పిల్లలు చదివిన వాళ్ళకు ఎక్కడనో ఒకళ్ళిద్దరు తప్ప అందరికి 75% ఎబో రావాలి. ఒకళ్ళు మ్యాథ్స్, ఒకళ్ళు ఇంగ్లీషు, ఒకళ్ళు సైన్స్, ఇటువంటి చెప్పేవాళ్ళు తప్పనిసరిగా టీచర్లకు కూడా కోట పెడతాం. ఆ విధంగా వాళ్ళు కూడా చేతందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి బయటకు పోతే బహుశా పిల్లవాడికి ఎంత తీసుకుంటున్నారా బాబు? ట్రాక్టర్స్ పోయేటప్పుడు ఏమంటుందని మీరు కేజీవీలు ప్రతి ఒక్కళ్ళు దానికి పట్టే కదా, సెంటర్ పట్టి 1500కో 2000కి వేస్తుంది. తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకోకుండా రోడ్డు మీదకి ఎక్కితే మనకు కేసు బుక్ అవుతుంది. అది బాగా రాయండి. ఆ సెక్రటరీలకు సస్పెండ్ చేస్తాం, పోలీస్ ఎస్ఐలకు సస్పెండ్ అయ్యాక నువ్వు కష్టపడి రోడ్లు వేస్తున్నాము, మీ కేజీ వీలుతో పోతున్నది, ఏమన్నా ఒక 2000 పెట్టి 2000 1500 అవుతుంది దానికి, అది కూడా వేసుకోకుండా ఎట్లా? అన్ని పేపర్లు రావాలి రేపటి. అందరు సెక్రటరీలకు అందరికి నోటీస్ ఇవ్వండి, పెట్టుకోమని. లెటర్స్ అవన్నీ సెక్రటరీలు ఇవ్వాలి. ఒకవేళ అట్లుంటే పోలీసు వాళ్ళకు కూడా కేసులు బుక్ ఇవ్వాలి. ఓకే.